మా పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయి అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఒక్కొక్క పని అయితే అయిపోతూనే ఉన్నాయి. ఇంకెప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఈ రోజు అయితే డెలివరీ అయినాయి. మేమైతే ఈ వెడ్డింగ్ కార్డ్స్ పర్సనల్ గా డిజైన్ చేయించుకుని మరి ప్రింటింగ్ అయితే చేయించుకున్నాం. ఇప్పుడు మాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇవన్నీ ఫోల్డింగ్ చేసి దీనికైతే పసుపు అయితే పెట్టాలి. ఇప్పుడు మాకైతే ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది అసలు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెడ్డింగ్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్ కూడా పెట్టించాం. అది స్కాన్ చేయగానే డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఈ ఉన్న కార్డ్స్ అన్ని ఫోల్డింగ్ చేయాలి. అక్క అయితే ఫోల్డింగ్ చేస్తుంది, మమ్మీ అయితే పసుపు పట్టు పెడుతుంది. ఇంక ఇవన్నీ కార్డ్స్ ఫోల్డింగ్ చేసి పసుపు పెట్టేసరికి నైట్ ఎంత అవుతుందేమో అని చెప్పి డాడీ కూడా మా దాంట్లో జాయిన్ అయ్యారు. ఇవన్నీ కార్డ్స్ ఫోల్డింగ్ చేసేసరికి నైట్ అయితే 12 అయింది. నైట్ ఎలాగో లేట్ అయింది కదా, మార్నింగ్ కూడా లేట్ లేవచ్చు అనుకున్నా, కానీ మార్నింగ్ లేవాల్సి వచ్చింది. ఎందుకంటే డాడీ నేను కలిసి మార్నింగ్ చాలా ముఖ్యమైన వ్యక్తుల దగ్గర అయితే ఫస్ట్ కార్డ్ అయితే పెట్టడానికి వెళ్తున్నాం. ఫస్ట్ కార్డ్ అయితే మన జగద్గిరి అమ్మవారి టెంపుల్ అయితే పెట్టేసాం. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మనకు ఫస్ట్ అయితే మనకు వినాయకుడు అయితే కంపల్సరీ. అందుకని సెకండ్ కార్డ్ అయితే వినాయకుడి దగ్గర అయితే పెట్టేసాం. అలాగే థర్డ్ కార్డ్ మా ఇంటి దగ్గర ఉన్న పోచమ్మ టెంపుల్ అయితే పెట్టేసాం. మనకి అమ్మవారి దీవెన ఉంటే చాలు, ఏ శుభకార్యమైనా ఏ ఆటంకం లేకుండా అయితే జరుగుతుంది.